హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రిటిష్ కాలంలో ఆ పాలకుల నుంచి ఇడిక్కి మహారాజుకు కష్టం వస్తుంది. ఆ కష్టం నుంచి కుంజికేలు అనే యోధుడు అంటే టొవినో థామస్ ఆ రాజును కాపాడతాడు. బ్రిటిష్ పాలకుల నుంచి కాపాడినందుకు ఏదైనా కోరుకోమని ఇడుక్కి రాజు అడుగుతాడు. అయితే వారి వద్ద ఉన్న శ్రీబోధి దీపం అంటే విగ్రహం ఇస్తే తాను నివసించే హరిపురం ప్రాంతంలో ప్రతిష్ఠించాలని ఉందని కోరిక కోరుతాడు. దాంతో అద్భుతమైన మహిమ ఉన్న ఆ దీపాన్ని కేలికి అందిస్తాడా రాజు. ఆ విగ్రహాన్ని పట్టుకొని తన ఊరికి వచ్చిన తర్వాత ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. ఇడుక్కి మహారాజును కుంజుకేలు ఎలా కాపాడాడు? శ్రీబోధి విగ్రహాన్ని ఇచ్చినప్పటికీ అతడికి ఆ మహారాజు చేసిన మోసమేంటి? తన తండ్రికి జరిగిన మోసానికి ఆ రాజవంశానికి కేలి కుమారుడు మనియన్ అంటే టొవినో థామస్ ఎలాంటి గుణపాఠం నేర్పాడు? శ్రీబోధి విగ్రహాన్ని మనియన్ తన వద్దే ఎందుకు ఉంచుకున్నాడు? ఆ విగ్రహం వల్ల మనియన్ ఎలా ప్రాణాలు కోల్పోయాడు? తాత తండ్రి వల్ల తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి అజయన్ అంటే మరో టొవినో థామస్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అజయన్ చేసిన మొదటి దొంగతనం ఏంటి? రెండో దొంగతనం ఏ పరిస్థితుల్లో ఆయన చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే అజయంతే ర్యాండమ్ మోషనం ఏఆర్ఎం సినిమా కథ. ఏఆర్ఎం సినిమా విషయానికి వస్తే బ్రిటిష్ వారిపై కుంజికేలుతో మంచి యాక్షన్ ఎపిసోడ్తో గ్రాండ్గానే సినిమాను ఓపెన్ చేశాడు. కానీ కథను ముక్కలుగా చెప్పడం ద్వారా ఆ స్టోరీలో ఉండే ఎమోషన్స్ తేలిపోయాయనే ఫీలింగ్ కలగడమే కాకుండా సినిమా నుంచి డిస్కనెక్ట్ అయ్యేలా చేశాయని చెప్పొచ్చు. అంతేకాకుండా మనియన్ అజయన్ పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు అంత బలంగా లేకపోవడంతో కథ ఎటువైపు సాగుతుందో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. కథలో ట్విస్టులు టర్నులు పెద్దగా ఏమీ లేకపోవడం వల్ల సాదాసీదా సినిమా చూసినట్టుగా అనిపిస్తుంది. ఇక ఏఆర్ఎం సినిమాకు సాంకేతిక విభాగాల పనితీరు బలంగా మారింది. సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. కథనాలు, బలమైన సన్నివేశాలు లేకపోవడం ఈ సినిమాకు మైనస్. మొత్తంగా ఇలాంటి ప్లస్ మైనస్ ఉన్న సినిమాను టొవినో థామస్ తన పర్ఫార్మెన్స్తో నిలబెట్టే ప్రయత్నం మెచ్చుకోదగ్గ అంశం. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రల్లో నటించారనే చెప్పాలి. సురభి లక్ష్మి కొంతమేరకు తన నటనతో మెప్పించారు. రోహిణి ఇతర పాత్రల్లో నటించిన వారు ఓకే అనిపించారు. ఇక లవ్, కుల వివక్ష లాంటి అంశాలతో దైవత్వంతో కూడిన పాయింట్ చుట్టూ అల్లుకున్న ఓ దొంగ కథ. దొంగ జీవితంలో జరిగిన సంఘటనలు, అతడి జీవితంలోకి వచ్చిన జమీందారీ కూతురు, వారిద్దరి ప్రేమ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలతో ఈ సినిమా సాగుతుంది. టెక్నికల్గా బాగుంది, స్టోరీ పరంగా వీక్. తెలుగు నేటివిటీకి దూరంగా ఉండడం మరో మైనస్. టొవినో థామస్ ఫ్యాన్స్కి నచ్చే అవకాశం ఉంది. అలాగే మలయాళ సినిమాలను అభిమానించే వారికి ఈ మూవీ నచ్చడానికి స్కోప్ ఉంది. చేతిలో తగినంత సమయం ఉంటే ఓసారి థియేటర్లలో మూవీపై లుక్ వేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.